శాంతి. బాబా ఈరోజు మురళిలో ఆత్మిక స్థితిని పిల్లల్లో చాలా దృఢంగా చేశారు. ఆత్మ బాయిని చూస్తున్నాననే అభ్యాసం చేయండి అన్నారు. ఏ దేహదారి యొక్క నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ఇది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్టే అయినప్పటికీ దీనిపైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. ఇదే ముఖ్యమైనది కూడా అన్నారు బాబా. మరి ఆత్మిక స్థితిలో కూర్చొని బాబా యొక్క ఈరోజుటి మహావాక్యాలను విందాము. 26 ఏప్రిల్ మురళి ఇది. मीठे बच्चे, शरीर निर्वाहत कर्म करते हुए बेहद की उन्नति करो. जितना अच्छी रीति बेहद की पढ़ाई पढ़ेंगे उतनी उन्नति होगी. మధురమైన పిల్లలు, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా అనంతమైన ఉన్నతి చేసుకోండి. ఎంతైతే మంచి రీతిగా అనంతమైన చదువుకుంటారో అంత మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మధురమైన పిల్లలు శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ అనంతమైన ఉన్నతిని చేసుకోండి. ఎంత మంచి రీతిగా ఈ అనంతమైన చదువుకుంటే అంత మీ ఉన్నతి జరుగుతుంది. మన చదువుకి ఉన్నతికి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది. అంటే ఎంత చదువుకుంటే అంత ఉన్నత పదవిని మనం పొందుతాం. ఈ చదువుకోవడానికి మిగతా కర్మలన్నీ పక్కన పెట్టి చేయాల్సింది కాదు. శరీర నిర్వహణార్థం కర్మలు చేసుకుంటూ ఉద్యోగం, వ్యాపారం ఇంకేవైనా చేస్తూ కూడా స్వ ఉన్నతి చేసుకునే ఆలోచన ఉండాలి. బేహద్దులో ఉన్నతి చేసుకోవాలి. ఇప్పుడు శరీర నిర్వహణార్థం చేసే కర్మలు వర్తమానంలోని ఈ ఒక్క జన్మకి సరిపోతాయి. కానీ భవిష్యత్ అనేక జన్మల కోసం మళ్ళీ ఈ ఆత్మిక ఉన్నతి తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రశ్న, तुम बच्चे जो बेहद की पढ़ाई पढ़ रहे हो इसमें सबसे ऊंच डिफिकल्ट सब्जेक्ट कौन सी है? మీరు పిల్లలు అనంతమైన చదువు ఏదైతే చదువుకుంటున్నారో దీంట్లో అన్నింటికంటే ఉన్నతమైన డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏమిటి? చాలా కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటున్నారు బాబా. జవాబు, इस पढ़ाई में सबसे ऊंची सब्जेक्ट है बाई की दृष्टि पक्की करना. ఈ చదువులో అన్నింటికంటే ఉన్నతమైన సబ్జెక్ట్ సోదర దృష్టిని దృఢం చేసుకోవటం. बाप ने ज्ञान का जो तीसरा नेत्र दिया है उस नेत्र से आत्मा बाई को देखो. బాబా ఏదైతే జ్ఞానం అనే మూడవ నేత్రంని ఇచ్చారో దానితో ఆత్మ సోదరుల్ని చూడండి. జరాబీ ఆంకే దోకానాదే, కొద్దిగా కూడా ఈ నేత్రాలు దృష్టి మోసగించకూడదు. किसी भी देहदारी के नाम रूप में बुद्धि न जाए. ఏ దేహదారి యొక్క నామరూపాల వైపు బుద్ధి వెళ్ళకూడదు. బుద్ధి మే జరా భీ వికారి చీచీ సంకల్ప నా చలే. బుద్ధిలో కొద్దిగా కూడా వికారి చీచీ సంకల్పాలు నడవకూడదు. యా హే మెహనత్, ఇందులో శ్రమ ఉంది. ఇస్ సబ్జెక్ట్ మే పాస్ హోనే వాలే విశ్వ కా మాలిక్ బన్ జాయేంగే. ఈ సబ్జెక్టులో పాస్ అవుతే విశ్వానికి యజమానిగా అవుతారు అంటున్నారు. ఏంటి అన్నింటికంటే డిఫికల్ట్ సబ్జెక్ట్? సోదర దృష్టిని పెంచుకోవటం. పరస్పరం ఆత్మ భాయితో మాట్లాడుతున్నాను అనే అభ్యాసం చేయటం, ఇదే ముఖ్యమైనది. మూడవ నేత్రం బాబా ఇచ్చారు మనకి, దీంతోనే చూడాలి. ఈ రెండు కళ్ళు చర్మచక్షువులు చర్మాన్నే చూస్తూ ఉంటాయి, మోసపెడతాయి. అందుకే మూడవ నేత్రంతో చూడండి అంటున్నారు. ఏ దేహదారి ఎలాంటి పేరు రూపం ఎలా ఉన్నవారు ఏ ఒక్కరి నామరూపాల్లో చిక్కుకోకూడదు. నామరూపాల జబ్బు చాలా మోసపెడుతుంది. వికారిగా చీచీ సంకల్పాలను ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. మరి ఇందులో కొంత శ్రమ ఉంది. ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యేవారు ఏకంగా విశ్వానికి యజమానిగా అవుతారు. అంటే ఎంత కొద్ది మందే ఈ సబ్జెక్ట్లో పాస్ అవుతారో అర్థమవుతుంది. కానీ బాబా అందరూ కలిసి శ్రమ చేయాలి అంటున్నారు. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఓం శాంతి. బేహద్ తండ్రి కూర్చొని అనంతమైనటువంటి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. హర్ ఏక్ బాత్ ఏక్ హద్ కి హోతీ హై,
दूसरी बेहद की होती है. ప్రతి విషయంలో ఒకటి హద్దు ఇంకొకటి బేహద్ రెండు ఉంటాయి. ఇతనా సమయ తుమ్ హద్ మే తే అబ్ బేహద్ మే హో. ఇంతకాలం మీరు హద్దులో ఉన్నారు, ఇప్పుడు బేహద్లోకి వస్తున్నారు. తుమారీ పడాయి బి బేహద్ కి హై. మీ చదువు కూడా బేహద్ చదువు అంటున్నారు. బేహద్ కి బాద్షాయి కే లియే పడాయి హై. అనంతమైన విశ్వరాజ్య భాగ్యం పొందడానికి చదువు. ఇక్కడ ఎవరైతే లౌకిక విద్యను అభ్యసిస్తారో వాళ్ళు 8 గంటలు రోజుకు చదువుకుంటారు, కానీ ఒక జన్మకే పరిమితం అవుతుందా చదువు? మరి అలౌకిక చదువు 1 గంట చదివినా అనేక జన్మలు తోడొస్తుంది. అందుకే బాబా అన్నారు, ఆ చదువు హద్దుది చదువుకుంటూ కూడా ఈ అలౌకిక చదువు, అనంతమైన చదువు, అనేక జన్మల కోసం ఉన్న చదువు చదువుకోవాలి. ఇంతకన్నా గొప్ప చదువు ఇంకొకటి ఉండదు. ఎవరు చదివిస్తున్నారు? బేహద్ తండ్రి భగవంతుడు. శరీర నిర్వహణార్థం కూడా మీరు అన్నీ చెయ్యాలి. కేవలం స్వ ఉన్నతి కోసం కొంత సమయం తీసి తప్పకుండా ఆత్మ ఉన్నతి చేసుకోవాలి. కొందరు ఉంటారు ఉద్యోగం చేస్తూ కూడా ఇంకా చదువుకుంటూ ఉంటారు. ఒకవైపు ఉద్యోగం చేస్తారు, మరోవైపు చదువుకుంటూ ఉంటారు. ఇంకా పై చదువుల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అది హద్దులోని ఉన్నతి. ఇక్కడ మాత్రం బేహద్ తండ్రి వద్ద మీరు బేహద్దులో ఉన్నతి చేసుకుంటున్నారు. బాబా అంటారు, హద్దు బేహద్ రెండిటిలోనూ ఉన్నతిని చేసుకోండి. బుద్ధితో అర్థమవుతుంది కదా, మేము అనంతమైన సత్యమైన సంపాదనని ఇప్పుడు చేసుకుంటున్నాము అని. ఇక్కడైతే ఈ ప్రపంచంలో ఎంత సంపాదించినా మట్టిలో కలిసిపోయేదే ఉంది. ఎంతెంత మీరు అనంతమైన సత్యమైన సంపాదనలో జోరును నింపుతారో, చాలా ఎక్కువ సమయం తీసి చాలా ఉత్సాహంగా ఇందులో ముందుకు వెళ్తారో, అప్పుడు హద్దు సంపాదన యొక్క విషయాలను మర్చిపోతూ ఉంటారు. అవసరమే కదా దాన్ని మర్చిపోవడం కూడా. టూ మచ్గా హద్దు సంపాదన విషయాల్లోనే మైండ్ అంతా ఎంగేజ్ అయి ఉంటే వాళ్ళకి యోగం కుదరదు. అందుకే అది చెయ్యండి, ఒకవైపు అది చేసుకోండి, కానీ బాబా అంటారు ఫోకస్ అంతా కూడా భవిష్యత్ అనేక జన్మల కోసం ఈ చదువు పైన ఉండాలి. సబ్ సమజ్ జాయింగే అబ్ వినాష్ హోనా హై. అందరికి అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా వినాశనం జరిగేది ఉంది అని. వినాష్ నజదీక్ ఆయేగా తో భగవాన్ కో భీ ఢూండేంగే. వినాశనం సమీపిస్తూ ఉంటే భగవంతుని కూడా వెతుకుతూ ఉంటారు. వినాష్ హోతా హై తో జరూర్ స్థాపన కర్నే వాలా భీ హోగా. వినాశనం జరుగుతుంది అంటే తప్పనిసరిగా స్థాపించేవారు కూడా ఉంటారు కదా. ప్రపంచానికి ఈ విషయాలేమీ తెలియదు. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఈ చదువు చదువుకుంటున్నారు. హాస్టల్ మేవా స్టూడెంట్ అయితే హే జో పడితే హే. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళే హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో అలా చదువుకోవడానికని జాయిన్ అవుతారు. పరంతు ఏ హాస్టల్ తో న్యారీ హే. కానీ ఇక్కడ ఈ హాస్టల్ అతీతమైనది అంటున్నారు. ఈ హాస్టల్లో అయితే కొందరు ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, మొదటి నుండి ఇక్కడే ఉంటూ వచ్చారు. అంటే యజ్ఞం ఆదిలో సమర్పణం అయ్యారు, పిల్లలతో సహా వచ్చేసారు, ఫ్యామిలీస్ వచ్చేసారు ఎంతోమంది. అలా ఇక్కడే ఉండిపోతున్నారు. ఊరికే అలా వచ్చేసారు. వెరైటీ పిల్లలు వచ్చారు. ऐसे नहीं सब अच्छे आए. అలాగని అందరూ మంచి వాళ్ళే వచ్చారు అనుకోకండి. చోటే చోటే బచ్చే భీ తుమ్ లే ఆయే. చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు తీసుకొని వచ్చారు. తుమ్ బచ్చోం కో భీ సంభాల్తే తే. మీరు పిల్లల్ని కూడా సంభాలించేటువంటి వారు. ఫిర్ ఉన్మే కితనే చలే గయే. తర్వాత వాళ్ళలో ఎంతో మంది వెళ్ళిపోయారు. బగీచే మే ఫూల్ భీ దేఖో, పక్షి భీ దేఖో కైసే టిక్లు టిక్లు కర్తే హై. తోటలో చూడండి పుష్పాలను, పక్షులైతే కిచకిచ కిచకిచ ఎలా శబ్దాలు చేస్తారు. పక్షుల కిలకిల రాగాలు ఎంతో ఆనందం కలిగిస్తాయి. మరి ఇక్కడ మనుష్య సృష్టి కూడా ఈ సమయంలో అలాగే ఉంది. హమారే మే కోయి సభ్యత నహీ థీ, సభ్యత వాలోంకి మహిమ గాతే థే. మనలో ఒకప్పుడేమీ సభ్యత ఉండేది కాదు. సభ్యత కలిగినటువంటి దేవతల మహిమను చేస్తూ ఉండేవారిమే. कहते थे हम निर्गुण, हारे में कोई गुण नहीं. మేము నిర్గుణులం, మాలో ఏ గుణాలు లేవు అనేవారు.
बल कितने भी बड़े आदमी आते हैं फील करते हैं कि हम रचयिता बाप और रचना के आदि मध्य अंत को नहीं जानते हैं. భలే గొప్ప వ్యక్తులు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చేవారు. వాళ్ళకు కూడా అనిపిస్తుంది నిజంగా మాకు ఈ రచయిత రచన యొక్క జ్ఞానం ఏమీ తెలియదు, ఈ ఆది మధ్యాంతాల విషయాలు మాకు అస్సలు తెలియదు అని. ఫిర్ వా కిస్ కామ్కి, మరి ఎందుకు పనికొస్తారు అంటున్నారు. తుమ్మి కుచ్ కామ్కి నహీ తే, మీరు కూడా ఎందుకు పనికొచ్చేవారు కాదు అంటున్నారు పాప. अब तुम समझते हो बाप की कमाल है. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాబా ఎంత వండర్ఫుల్ ఉన్నారు అని. బాప్ విశ్వ కా మాలిక్ బనాతే హై. బాబా మనల్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. జో రాజాయి హంసే కోయి భీ ఛీన్ నహీ సక్తే. బాబా మనకిచ్చిన రాజ్యాన్ని ఎవ్వరూ మన నుండి లాక్కోలేరు. జరా భీ కోయి విఘ్న డాల్ నా సకే. కొద్దిగా కూడా ఎవ్వరూ విఘ్నాలను వేయలేరు. క్యాసే హం క్యా బంతే హై, ఎటువంటి వారిని ఎలా తయారవుతాం. తైసే బాప్ కి శ్రీమత్ పర్ జరూర్ చల్నా చాహియే. మరి ఇటువంటి తండ్రి యొక్క శ్రీమతం పైన తప్పనిసరిగా నడవాలి. బల్ దునియా మే కిత్నీ గ్లాని హంగామే ఆది హోతీ హై, ఏ కోయి నయి బాత్ నహీ హై. ప్రపంచంలో ఎంతో నిందలు, అవమానాలు, గొడవలు, అల్లర్లు జరుగుతున్నాయి. ఇవేం కొత్త విషయాలు కాదు. 5000 పూర్వం కూడా, అంటే 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలా జరిగింది. శాస్త్రాల్లో కూడా రాశారు. పిల్లలకి బాబా అర్థం చేయించారు. భక్తి మార్గం యొక్క శాస్త్రాలు అవి. మళ్ళీ భక్తి మార్గంలోనే మీరు చదువుకుంటారు. ఈ సమయంలో అయితే మీరు జ్ఞానంతో సుఖధామానికి వెళ్తున్నారు. దానికోసమే మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి. जितना अब पुरुषार्थ करेंगे उतना कल्प कल्प होगा. ఎంతైతే ఇప్పుడు పురుషార్థం చేస్తారో అంతే కల్ప కల్పం చేస్తారు. అప్నే అందర్ జాంచ్ కర్నీ హై. మరి సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. లోపల చెకింగ్ నడవాలి. ఎంతవరకు నేను ఉన్నత పదవిని పొందుతాను అని. ఇదైతే ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవచ్చు కదా, నేను ఎంత చదువుకుంటున్నాను, ఎంత ఉన్నతమైన పదవిని పొందుతాను అని. ఏ హంసే హోషియార్ హే, హమ్ భీ హోషియార్ బనే. విద్యార్థులు తోటి వారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. వీళ్ళు నాకన్నా చాలా చురుగ్గా ఉన్నారు, నేను కూడా అలా తయారవ్వాలి అని స్ఫూర్తిని పొందాలి. వ్యాపారియోं में भी ऐसे होता है, मैं इनसे ऊपर जाऊं यानी होशियार बनूं. వ్యాపారస్తుల మధ్య కూడా అటువంటి పోటీ ఉంటుంది. వీళ్ళు ఇంత ఉన్నతంగా పైకి వెళ్తున్నారు కదా, నేను కూడా అలా పైకి రావాలి అని అనుకుంటారు, చురుకుగా అవ్వాలి అనుకుంటారు. అల్పకాలిక సుఖం కోసం ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వ్యాపారంలో చూడండి ఎంత శ్రమ పడతారు వారు. బాబా అంటారు, మీటే మీటే బచ్చో మే తుమారా కిత్నా బడా బాప్ హూ. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకు ఎంత గొప్ప తండ్రిని. సాకారి బాప్ భీ హే తో నిరాకారి భీ హే. సాకారి తండ్రి కూడా ఉన్నారు, నిరాకారి తండ్రి కూడా ఉన్నారు. దోనో ఇక్కటే హే, ఇద్దరూ కలిసి ఉన్నారు. దోనో మిల్కర్ कहते हैं మీటే బచ్చే అబ్ తుమ్ బేహద్ కి పడాయి కో సమజ్ గయే హో. ఇద్దరూ కలిసి చెప్తున్నారు ఇది. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అనంతమైన చదువును బాగా అర్థం చేసుకున్నారు. ఔర్తో కోయి జాంతే హీ నహీ. మిగతా ఎవరికి ఏం తెలుస్తుంది, అసలు ఈ జ్ఞానం తెలీదు, ఈ చదువు తెలీదు. పెహ్లీ బాత్ తో హమ్కో పడానే వాలా కౌన్. మొదటి విషయం ఏంటి అంటే మనకి చదివించేది ఎవరు, భగవంతుడు ఏం చదివిస్తున్నారు. రాజయోగం మనం నేర్చుకుంటున్నాం. మన ఎడ్యుకేషన్ పేరు రాజయోగా ఎడ్యుకేషన్. మనది ఇదొక రిజిస్టర్డ్ సంస్థ, రాజయోగా ఎడ్యుకేషన్. తుమ్ రాజ ఋషి హో, మీరు రాజ ఋషులు. వహే హఠ యోగి, వాళ్ళేమో హఠయోగిగా ఉన్నారు. వే భీ హే ఋషి పరంతు హద్ కే. అక్కడ కూడా ఋషిగా ఉన్నారు కానీ హద్దులో ఉన్నారు. कहते हैं हमने घर बार छोड़ा है. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇల్లు వాకిలి వదిలేసామండి అంటారు. ఏ కోయి అచ్చా కామ్ హై క్యా, అదేమైనా మంచి పనా అంటున్నారు. तुम घर बार तब छोड़ते हो जब तुमको विकार के लिए तंग करते हैं. మీలో కూడా మరి కొంతమంది ఇల్లు వదిలి వచ్చారు కదా,
బాబా ఏం చెప్తున్నారంటే, మీరు ఇల్లు ఎందుకు వదిలేస్తారు అంటే వికారాల కోసం ఆ ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వదిలిపెడతారు. అలాగే మొదట్లో ఎంతోమంది వచ్చేస్తారు. ఉनको क्या तंगी हुई, तुमको मार पड़ी, तब तुम बागी हो. అవన్నర ఋషులు వాళ్ళు ఎవరైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళకి ఏం కష్టం వచ్చిందని అంటున్నారు. మిమ్మల్ని అయితే ఇంట్లో కొట్టారు, చాలా హింసించారు, కాబట్టి మీరు పరిగెత్తి వచ్చేసారు. ఏకేక్ సే పూछो, కుమారియో నే స్త్రీయో నే కితనీ మార్ కాయి హై, తబ్ చలి ఆయే. ఒక్కొక్కరిని అడగండి అంటున్నారు. కుమారీలు, స్త్రీలు, మాతలు ఎన్ని దెబ్బలు తిన్నారు. ఒక్కొక్కరు, కొందరినైతే వేళ్ళు మంచం కోడల క్రింద పెట్టి నలిపారు, బెల్ట్తో కొట్టారు, తలుపు పెట్టి అసలు ఆహారం అందించలేదు. పవిత్రంగా ఉండకుండా చెప్పినట్టుగా వినాలి అని చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ దేన్నైనా వదులుకుంటాను, కానీ నేను పవిత్రంగా ఉండాల్సింది అని గట్టి సంకల్పం చేసి ఆ పరివారాన్ని వదులుకొని వచ్చేసారు. కానీ పవిత్రత ధారణను విడిచిపెట్టలేదు. అలా నియమాలపైన జ్ఞానంలో బాబా చెప్పే డైరెక్షన్స్ అనుసారంగా నడవటానికి ఇంట్లో వారు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి పరిగెత్తి వచ్చేసారు. మొదట్లో ఎంతమంది అలా వచ్చారు. यहाँ मिलता था ज्ञान अमृत, तो चिट्ठी ले आई कि हम ज्ञान अमृत पीने ओम राधे के पास जा रहे हैं. ఇక్కడ జ్ఞాన అమృతం యొక్క సేవన జరుగుతుంది, అంటే జ్ఞాన అమృతం లభిస్తుంది. పిల్లలందరూ అలా ఎవరైతే సత్సంగంలో వచ్చి మురళి వినాలనుకుంటారో వాళ్ళొక పర్మిషన్ లెటర్, ఇంట్లో వారి అనుమతి పత్రం తీసుకొని రావాల్సి ఉండేది. బాబా అలా నియమం పెట్టారు. ఓం రాధా పేరుతో అడ్రస్ చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా కుటుంబ సభ్యుల్లో ఫలానా ఫలానా వారు మీ సత్సంగంలో రోజు జ్ఞానం వినడానికి మేము అనుమతిస్తున్నాము, మాకు సమ్మతమే, వాళ్ళు అక్కడికి వచ్చి వినవచ్చు అని చెప్పేసి అలా లెటర్ రాయించుకొని వచ్చిన వాళ్ళనే బాబా అనుమతించేవారు. లేకపోతే చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పుడు వికారాల విషయంలో గొడవలు, చాలా అల్లరి మొదలైంది. బంద్ తబ్ హోగా జబ్ ఆసురీ దునియా కా వినాశ్ హోగా. మరి గొడవలు, అల్లర్లు ఎప్పుడు సమాప్తం అవుతాయి అంటే ఆసురీ ప్రపంచం యొక్క వినాశనం జరిగినప్పుడు అంటున్నారు. ఫిర్ ఆధా కల్ప్ కే లియే బంద్ హో జాయేగా. తర్వాత అర్ధకల్పం కోసం మొత్తం సమాప్తం అవుతుంది. అభి తుమ్ బచ్చే బేహద్ కే బాప్ సే ప్రాలబ్ధ్ లేతే హో. ఇప్పుడు మీరు పిల్లలు అనంతమైన తండ్రి నుండి ప్రాలబ్ధాన్ని తీసుకుంటున్నారు. బేహద్ కా బాప్ సబ్కో బేహద్ కి ప్రాలబ్ధ దేతే హై. అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రాలబ్ధాన్ని ఇస్తున్నారు. హద్ కా బాప్ హద్ కి ప్రాలబ్ధ దేతే హై. హద్దు తండ్రి హద్దు ప్రాలబ్ధాన్ని ఇస్తారు. వహ్ భీ సిర్ఫ్ బచ్చే కో హీ వర్సా మిల్తా హై. అది కూడా కేవలం పిల్లలకి, అబ్బాయికే వారసత్వాన్ని ఇస్తూ ఉంటారు. యహా బాప్ कहते हैं तुम बच्ची हो या बच्चा, दोनों वर्षे के हकदार है. ఇక్కడ బాబా ఏమంటారంటే మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు వారసత్వం తీసుకోవడానికి నా దగ్గర హక్కుదారులే అంటారు. उस लौकिक बाप के पास भेद रहता है, सिर्फ बच्चे को वारिस बनाते हैं, स्त्री को हाफ पार्टनर कहते हैं, परंतु उनको भी हिस्सा देते नहीं है. ఆ లౌకిక తండ్రిలో అయితే భేదభావం ఉంటుంది. కేవలం అబ్బాయికే వారసత్వాన్ని ఇస్తారు, అమ్మాయికి వారసత్వం ఇవ్వరు. మళ్ళీ స్త్రీని కూడా హాఫ్ పార్ట్నర్ అని అంటారు. వాళ్ళకి హాఫ్ పార్ట్నర్ అని పేరుకు చెప్పడమే కానీ నిజంగా వారి తదనంతరం ఆస్తిలో సగభాగం ఏమైనా ఇస్తారా అంటే అటువంటి వాటా ఏది భార్య పేరున ఉండనే ఉండదు. बच्चा ही संभाल लेते हैं, పిల్లలే సంభాలిస్తారంతా. బాప్ కా బచ్చో మే మోह रहता है. తండ్రికి ఎంతైనా పిల్లలపైన మోహం ఉంటుంది. ఏ బాప్ తో కాయిదే అనుసార్ సభీ బచ్చోं को वर्षा देते हैं. కానీ ఇక్కడ శివబాబా మాత్రం నియమం అనుసారంగా తన పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. यहाँ बच्चे व बच्ची के भेद का मालूम ही नहीं है. ఇక్కడ అబ్బాయి అమ్మాయి అనేటువంటి డిఫరెన్స్ తెలియనే తెలీదు అంటున్నారు.
तुम कितने सुख का वर्षा बेहद के बाप से लेते हो। మీరు ఎంత సుఖ వారసత్వాన్ని అనంతమైన తండ్రి నుండి తీసుకుంటున్నారు. ఫిర్ భీ పూరా పడితే నహీ. ఎంత గొప్ప వారసత్వం తండ్రి ఇస్తూ ఉన్నా పూర్తిగా చదువుకోవట్లేదు. పడాయి కో చోడ్ దేతే హే, చదివే మానేస్తున్నారు. బచ్చియా లిఖతీ హే బాబా ఫలానే నే బ్లడ్ సే లిఖ్ కర్ దియా హై. సెంటర్స్ నుండి బాబాకి రాస్తారు, బాబా ఫలానా వారు బ్లడ్తో రాసి ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు, ఇంకా పవిత్రంగానే ఉంటాము, బాబా చేయిని విడిచిపెట్టము అని అంటారు. కానీ కొద్ది రోజులకు మళ్ళీ రిపోర్ట్ వస్తుంది, బాబా ఆ లెటర్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రావట్లేదు అని. ब्लड से भी लिखते हैं बाबा आप प्यार करो या ठुकराओ हम आपको कभी छोड़ेंगे नहीं. బ్లడ్తో రక్తంతో రాసి ఇచ్చారు, బాబా మీరు ప్రేమ చేసినా తిరస్కరించినా మేము మీ ద్వారం వదిలిపెట్టము అని. అలాంటి శబ్దాలు రాశారు. అలా బాబా చేయి వదిలిపెట్టము అని రాసిన వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. పరంతు పర్వరిష్ లేకర్ ఫిర్ భీ చలే జాతే హై. ఎంతో కాలం పాలన పొంది తర్వాత వెళ్తారు. బాప్నే సమజాయా హే యే సబ్ డ్రామా హై. బాబా అర్థం చేయిస్తున్నారు ఇదంతా డ్రామా. కోయి ఆశ్చర్యవత్ భాగంతి హోంగే, కొందరు ఆశ్చర్యంగా పారిపోతారు. ఇక్కడ కూర్చున్నారంటే నిశ్చయం ఉంది, అనంతమైన తండ్రిని మేమెలా వదిలిపెడతాం, ఇంత గొప్ప వారసత్వం ఇస్తున్న తండ్రిని మేమెలా మరవగలుగుతాం అనుకుంటారు. ఇది చదువు ఉంది, గ్యారెంటీ కూడా బాబా ఇస్తున్నారు, నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకెళ్తాను. సత్యుగం ఆదిలో ఇంతమంది మనుషులు ఉండేవారు కాదు. ఇప్పుడు సంగమంలో చాలా సంఖ్య పెరిగింది. సంగం యుగంలో చూస్తే ఇప్పుడు అంటే మొత్తం సృష్టిలో చాలా జనాభా పెరిగింది. సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. ఇన్ని ధర్మాలు అక్కడ ఉండనే ఉండవు. ఉస్కి సారీ తయారీ హో రహీ హై. మరి సత్యుగం కోసం అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ శరీరం విడిచిపెట్టి మనం శాంతిధామానికి వెళ్తాం. లెక్క ఖాతాలన్నిటినీ కూడా పూర్తి చేసుకొని ఎక్కడి నుండి పాత్ర వహించడానికి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాం. वो होता है 2 घंटे का नाटक, यह है बेहद का नाटक. అదేమో 2 గంటల నాటకం ఉంటుంది, ఇది అనంతమైన నాటకం. మీకు తెలుసు కదా, మనం ఆ ఇంటి యొక్క వాసులం, పరంధామ నివాసులం. మనమందరం ఒక్క తండ్రి పిల్లలం. మన నివసించే స్థానం కూడా నిర్వాణధామం, వానికి అతీతమైనది. అక్కడ శబ్దమే ఉండదు. మనుషులు అనుకుంటారు బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని. బాబా చెప్తున్నారు ఆత్మ అవినాశి, ఆత్మ ఏమి లీనం అవ్వదు, ఎప్పుడు వినాశనం అవ్వదు. ఎన్ని జీవాత్మలు ఉన్నాయి, అవినాశి ఆత్మ జీవం ద్వారా పాత్ర వహిస్తుంది. అన్ని ఆత్మలు డ్రామాలో యాక్టర్సే. మన నివాస స్థానం బ్రహ్మాండం, అది మనందరి ఇల్లు. ఆత్మ అక్కడ అండాకారంలో కనబడుతుంది, అందుకని దాన్ని బ్రహ్మాండం అన్నారు. బ్రహ్మాండం అనేది నివసించే చోటు, అంతేగాని అదేం భగవంతుడు కాదు. ప్రతి ఒక్కరూ మంచి రీతిగా ఇవి అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఇంకా ముందు ముందు మీకు వింటూ ఉంటే అన్నీ స్పష్టమవుతాయి. ఒకవేళ వినడం మానేస్తే చెప్పలేం, కానీ ముందు 2-3 రోజులు లేదా కొద్ది రోజులు అసలు ఏమీ అర్థం కాకపోయినా వింటున్నారనుకోండి, వింటూ ఉంటే ప్రతి విషయం యొక్క స్పష్టత తెలుస్తుంది. కానీ ఒకవేళ విడిచిపెట్టారు అంటే ఏమీ అర్థం చేసుకోలేరు. तुम बच्चे जानते हो ये पुरानी दुनिया खत्म हो नई दुनिया स्थापन होती है. పిల్లలు మీకు తెలుసు ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. बाप कहते हैं कल तुम विश्व के मालिक थे अब फिर तुम विश्व के मालिक बनने आए हो. బాబా చెప్తున్నారు నిన్నటి వరకు మీరు విశ్వానికి యజమానిగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ విశ్వానికి యజమానిగా తయారయ్యేందుకే వచ్చారు. పాట కూడా ఉంది కదా, బాబా మమ్మల్ని ఎటువంటి ప్రపంచానికి యజమానిగా మీరు తయారు చేస్తున్నారంటే ఆ ప్రపంచంలో మీరు ఇచ్చినటువంటి సుఖాలు భాగ్యము ఎవ్వరూ మా నుండి లాక్కోలేరు అంటారు. ఆకాశము భూమి అన్నింటిపైన మీ అధికారం ఉంటుంది అక్కడ.
ఈ ప్రపంచాన్ని చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే అందరూ వాళ్ళ స్వార్థంతోనే స్నేహం చేస్తూ ఉంటారు, స్వార్థంతో సహయోగం ఇస్తారు. మత్లబ్కే సాథీ హై. ఇక్కడందరూ వాళ్ళ ఏదో ఆశ లోపల వాళ్ళకు కావలసినటువంటి ఏదో ఒక ప్రాప్తిని ముందు పెట్టుకొని స్నేహం చేయడం, తోడునివ్వడం చేస్తారు. అక్కడ అలా ఉండదు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలతో అంటాడు, ఈ ధనము సంపద అన్నీ నీకు నేను ఇచ్చి వెళ్తున్నాను, దీన్ని మంచి రీతిగా నువ్వు సంభాలన చెయ్యాలి అని. మరి బేహద్ తండ్రి కూడా అలాగే చెప్తున్నారు, మీకు నేను ధనము సంపద అన్నీ ఇస్తున్నాను, మీరందరూ నన్ను పిలిచారు పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని. మరి తప్పనిసరిగా పావనంగా తయారు చేసి విశ్వానికి యజమానిగా చేస్తాను. బాప్ కితనీ యుక్తి సే సమझाते हैं. బాబా ఎంత యుక్తిని ఉపయోగించి అర్థం చేయిస్తున్నారు. ఇస్కా నామ్ హీ హే సహజ జ్ఞాన్ और योग. దీనికి పేరు సహజ జ్ఞానము మరియు యోగం. सेकंड की बात है, सेकंड में मुक्ति, जीवन मुक्ति. तुम अब कितना दूरादेशी बुद्धि हो गए हो. ఒక సెకండ్ విషయం ఇది. ఒక సెకండ్లో ముక్తి జీవన్ముక్తిని పొందుతున్నారు. ఇప్పుడు మీరు ఎంత దూరాందేశీ బుద్ధిగా అయ్యారు అంటున్నారు. ఇదే చింతన మీలో నడవాలి. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నాము అని. హమ్ అప్నే లియే రాజ్య స్థాపన కర్ రహే హై, తో ఉస్మే హమ్ ఊంచ్ పద్ క్యూ న పాయే. మా కోసం మేము రాజ్య స్థాపన చేసుకుంటూ ఉంటే అందులో మేమెందుకు ఉన్నత పదవిని పొందకూడదు? మనమే స్థాపించుకున్న రాజ్యంలో మనం తక్కువ పదవిని పొందితే ఏమైనా బాగుంటుందా? మరి అందుకే అలా మనకి ఆలోచన కలగాలి, నేను ఉన్నత పదవిని పొందాలి అని. రాజధాని స్థాపన హోతీ హే, ఉస్మే భీ మర్తబే హోంగేనా. రాజధాని స్థాపన జరుగుతూ ఉంటే అందులో కూడా హోదాలు అన్ని రకాల పదవులు ఉంటాయి కదా. మరి మనం తక్కువ పదవి ఎందుకు పొందడం? దాస్దాసియా డేర్ హోంగే వబీ బహుత్ సుఖ్ పాతే హై. ఇక దాస్దాసీలు అయితే చాలా మంది ఉంటారు, వారు కూడా చాలా సుఖాన్ని పొందుతారు. వారు కూడా రాజులతో పాటుగా మహల్లలోనే ఉంటూ ఉంటారు, పిల్లల్ని సంభాలిస్తూ ఉంటారు. రాజకుమారీలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నవారిని దాస్దాసీలు సంభాలిస్తూ ఉంటారు. ఎంత సుఖం పొందుతారు. కేవలం వాళ్ళకి దాస్దాసి అన్న పేరే తప్ప చాలా సుఖాలని పొందుతారు. కానీ దాస్దాసి అన్న పేరు కూడా బాలేదు కదా. బాబా అంటారు, దాస్దాసి అవ్వడం కంటే ప్రజల్లో షావుకార్ అవ్వడం మంచిది. जो రాజా రాణి ఖాతే వహీ దాస్ దాసియా భీ ఖాతే హై. కానీ వాళ్ళ అదృష్టం చూడండి, రాజా రాణి ఏ ఆహారం తీసుకుంటారో అదే దాస్ దాసీలు కూడా తీసుకుంటారు. ప్రజా కో తో నహీ మిల్తా హై, దాస్ దాసియోं का भी बहुत मान है. ప్రజలకైతే అది దొరకదు కదా. దాస్దాసీలకు కూడా చాలా గౌరవం ఉంటుంది అక్కడ. పరంతు ఉన్మే భీ నంబర్ వార్ హై, కానీ వారిలో కూడా నంబర్ వారీగా ఉంటారు. तुम बच्चे सारे विश्व के मालिक बनते हो. మీరు పిల్లలు మొత్తం విశ్వానికి యజమానిగా అవుతున్నారు. దాస్ దాసియా తో యహా భీ రాజాओं के पास होती है. దాస్ దాసీలు ఇక్కడ కూడా రాజుల వద్ద చాలా మంది ఉంటారు. प्रिंसेस की जब सभा लगती है, आपस में मिलते हैं तो फुल श्रृंगार किए हुए ताज आदि सहित होते हैं. ప్రిన్సెస్ యొక్క సభ ఎప్పుడైతే ఏర్పడుతుందో, రాకుమారి యొక్క సభ, అప్పుడు పరస్పరం అందరూ కలుసుకుంటారు. పూర్తిగా అలంకరించుకొని కిరీటం కూడా పెట్టుకొని కూర్చుంటారు. ఫిర్ ఉస్మే భీ నంబర్వార్ బడి శోభనిక్ సభ లగ్తీ హై. ఇక వాటిల్లో కూడా చాలా అందమైనటువంటి నంబర్ వారీగా అందమైన సభలు ఏర్పాటవుతూ ఉంటాయి. ఉస్మే రాణియా నహీ బైఠతీ హై. రాకుమారీల సభల్లో రాణులు కూర్చోరు అంటున్నారు. వహ పర్దే మే रहती है. ये सब बातें बाप समझाते हैं. ఈ అన్ని విషయాలు బాబా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఉన్కో తుమ్ ప్రాణ్ దాతా భీ कहते हो. వారిని మీరు ప్రాణదాత అని కూడా అంటారు. జీదాన్ దేనే వాలా హై, ప్రాణదానం ఇచ్చేటువంటి వారు. గడి గడి శరీర్ చోడ్నే సే బచానే వాలా హై, గడియ గడియ శరీరం విడిచిపెట్టడం నుండి రక్షించేవాడు బాబా. వహా మరణికి చింత నై హోతి. సత్యుగంలో 150 సంవత్సరాల గ్యారంటీ.
మధ్యలో ఎక్కడ మృత్యువు, మరణము, ఏదైనా భయము, అపాయం, అసలు వీటి గురించి ఆలోచనే ఉండదు. ఇంకా యహా కితనీ చింత రైతీ హే, ఇక్కడ ఎంత చింత ఉంటుంది. తోడా కుచ్ హోతా తో బులాయింగే డాక్టర్ కో కి కహా మరనా జాయ్, కొద్దిగా ఏదైనా జరిగింది అంటే డాక్టర్ని పిలుస్తారు, ఇంకెక్కడ మరణిస్తానో ఏమో అనే భయంతో. వహా డర్ కి బాత్ నహీ, అక్కడ భయం విషయమే ఉండదు. తుమ్ కాల్ పర్ జీత్ పాతే హో తో కిత్నా నషా రేనా చాహియే, మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతున్నారు, మీకు ఎంత నషా ఉండాలి. పడానే వాలే కో యాద్ కరో తో భీ యాద్ కి యాత్రా హుయి, మీరు చదివించే తండ్రిని జ్ఞాపకం చేసినా కూడా అది కూడా స్మృతి యాత్రగానే పిలువబడుతుంది. బాబా తండ్రి, టీచర్, సద్గురువుగా ఉన్నారు. ఈ ముగ్గురిని జ్ఞాపకం చేయండి, అది కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. ఎంత శ్రీమతం పైన నడిస్తే మనసా వాచా కర్మన అంత పావనంగా అవుతారు. బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు. అది ఎప్పుడు సాధ్యము అంటే సోదర భావంతో చూసుకున్నప్పుడే, ఒకరినొకరు సోదర దృష్టితో చూసినప్పుడు. సోదరి సోదరులుగా భావించడంతో కూడా చీచీగా అవుతారు. అన్నింటికంటే అధికంగా మోసపెట్టేవి ఈ నేత్రాలే. కాబట్టి బాబా పిల్లలందరికీ 3వ నేత్రాన్ని ఇచ్చారు, స్వయాన్ని ఆత్మ బాయిగా చూసుకోండి అని. ఇస్కో కహా జాతా హే జ్ఞాన్ కా తీసరా నేత్ర, దీనిని జ్ఞానం అనే 3వ నేత్రం అంటారు. బహన్ బాయి भी फेल होते हैं तो दूसरी युक्ति निकाली जाती है, अपने को बाई समझो. సోదరి సోదర దృష్టి పెట్టుకోండి అన్నా కూడా కొందరు ఫెయిల్ అవుతున్నారు. పిలుచుకోవడం సోదర సోదరి అని పిలుచుకున్నా భావం శుద్ధంగా ఉండట్లేదు. అందుకే బాబా ఏం చేశారు, అసలు ఈ జెండర్ డిఫరెన్సే లేదు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మ బాయిగానే భావించండి. సోదరుణ్ణి చూస్తున్నాను అనుకోండి. ముఖ్యమైనటువంటి విషయం ఇదే. మరి చాలా పెద్ద పరీక్ష ఇది. ఇది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్టే, కానీ ఈ చదువులో ఇది ఉన్నతమైనటువంటి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఇంకా ఎవరి నామరూపాలలో చిక్కుకోకూడదు. చాలా పెద్ద పరీక్ష ఇది. విశ్వానికి యజమానిగా అవుతారు ఒకవేళ దీంట్లో ఉత్తీర్ణులు అవుతే. ముఖ్యమైన విషయం బాబా అంటారు, బాయిగా భావించండి. మరెంత పురుషార్థం చేయాలి. కానీ నడుస్తూ నడుస్తూ పిల్లలు కొందరు ట్రైటర్ అయిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మంచి మంచి పిల్లలని మాయ తనవారిగా చేసుకుంటుంది. అందుకే బాబా అంటారు, నాకు విడాకులు ఇచ్చేస్తారు, డైవర్స్ ఇచ్చేస్తారు. फारकती बच्चे और बाप की होती है और डाइवर्स स्त्री और पति का होता है. फारकती అంటే తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది తండ్రి పిల్లల మధ్య జరుగుతుంది. విడాకులు అనేటువంటిది భార్యాభర్తల మధ్య జరుగుతుంది. బాబా అంటున్నారు, ఇక్కడైతే పిల్లలు 2 చేసేస్తున్నారు, వదిలిపెట్టి వెళ్తున్నారు, డైవర్స్ కూడా ఇస్తున్నారు. మంచి మంచి పిల్లలు డైవర్స్ ఇచ్చేసి రావణుడి వారిగా అయిపోతున్నారు. వండర్ఫుల్ ఆట ఉంది కదా. మాయ ఏమేం చేస్తుందో చూడండి అంటున్నారు. బాబా చెప్తున్నారు, మాయ చాలా కఠినమైనది. గాయనం ఉంది కదా, గజాన్ని కూడా మొసలి తినడానికి పట్టుకుందంట. ఇంద్రుని ఐరావతం చాలా అహంకారంతో నేనెంత గొప్పదాన్ని, నేనెంత అందంగా ఉంటాను అనుకుంటూ అహంకారం ఉండేదంట. కానీ అది నీళ్లు తాగడానికని ఒక సరస్సులోకి వెళ్తే అక్కడ మొసలి దాని కాలును గట్టిగా పట్టేసుకుందంట. నా బలం ముందు ఈ మొసలేంటి, అదేం చేయగలుగుతుంది అని ముందు చాలా అహంకారం వచ్చేసింది. కానీ ఎంతకీ దాని కాలును మొసలి నోట్లో నుండి విడిపించుకోలేకపోయింది. చివరికి బాగా భగవంతుని వేడుకుందంట. తన తప్పు అర్థమైపోయింది. అప్పుడే కానీ భగవంతుని సహాయాన్ని పొందగలిగి ఆ బాధ నుండి ముక్తిని పొందినట్టు చెప్తారు. ఇలా గజేంద్ర మోక్షం అని అంటారు. పిల్లలు కూడా అంతే అహంకారంతో ఉంటారు, చాలా తప్పులు చేస్తూ ఉంటారు. బాప్ సే బేఅదబీ కర్తే హే తో మాయా కచ్చా కాలేతి హే. బాబాతో కూడా అంత అవమానకరంగా బాబాకు నింద చేయించేలాగా మాట్లాడతారు. అందుకే మాయ వాళ్ళని కచ్చాగా తినేస్తుంది. మాయ ఎటువంటిది అంటే పూర్తిగా గట్టిగా పట్టేసుకుంటుంది.
అచ్చా, ఇంకెంత వినిపించను అంటున్నారు బాబా. చాలా విన్నారు కదా, చాలా వినిపించేశారు. ముఖ్యమైన విషయం అయితే తండ్రి పరిచయం. ముస్లిమ్స్ కూడా అంటారు ఉదయమే లేచి అల్లాను జ్ఞాపకం చేయండి అని. మరి ఉదయం సమయము అమృత వేళ, అది చాలా శుద్ధమైనటువంటిది. ఆ వేళలో నిద్రించకూడదు. ఈ ఉపాయంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. దీనికి ఇంకొక ఉపాయం లేదు. బాబా పిల్లలతో ఎంత విశ్వాసపాత్రులుగా ఉంటున్నారు. బాబా ఎప్పుడు పిల్లల్ని వదిలిపెట్టట్లేదు కదా. బాబా వచ్చింది పిల్లల్లో ఒక మార్పు తీసుకొచ్చి తన వెంట తీసుకెళ్ళడానికి. మరి తన తోడుగా తీసుకెళ్తున్నారు. స్మృతి యాత్రతోనే మీరు సతో ప్రధానంగా అవుతారు. ఉస్ పర్ జమా హోతా జాయేగా. మరి ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే అటువైపుగా జమ జరుగుతూ ఉంటుంది. బాబ్ कहते हैं अपना चौपड़ा रखो कितना याद करते हैं. బాబా చెప్తున్నారు మీ ఖాతా పుస్తకం పెట్టుకోండి, చెక్ చేసుకోండి ఎంత బాబాని జ్ఞాపకం చేస్తున్నాను అని, ఎంత సేవ చేస్తున్నాను అని. వ్యాపారస్తులు రోజు తమ చిట్టా చూసుకుంటారు కదా, మరెంత అప్రమత్తంగా ఉంటారు. ఎక్కడ నష్టం జరగకుండా ఉండాలి అని జాగ్రత్త పడతారు. మరి ఇక్కడైతే కల్పాంతరాల నష్టం జరుగుతుంది. ఆ వ్యాపారంలో నష్టపోతే పర్వాలేదు, ఒక జన్మ సంపాదనే కదా అది. కానీ ఇక్కడ మనం చేసుకునేది జన్మల కోసం తోడొస్తుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనస వాచ కర్మన పావనంగా అవ్వాలి. బుద్ధిలో వికారీ సంకల్పాలు రాకూడదు. దీనికోసం ఆత్మ బాయిగా ఉన్నాము, ఈ అభ్యాసం చేయాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. సెకండ్ పాయింట్, బాబా ఎలా అయితే విశ్వాస పాత్రుడిగా ఉన్నారో పిల్లలను పరివర్తన చేసి తన వెంట తీసుకెళ్తున్నారు, అలాగే విశ్వాస పాత్రులుగా ఉండాలి. ఎప్పుడూ బాబాని విడిచిపెట్టడం లేదా డైవర్స్ ఇవ్వడం చేయకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా మనస వాచ కర్మన మూడింటిలోనూ పావనంగా అవ్వాలి అంటున్నారు. ఎవరి నామరూపాల్లో చిక్కుకోదు, బాయ్ దృష్టిని పక్కా చేసుకోవాలి. రెండో పాయింట్లో బాబా ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టకూడదు, బాబాకు డైవర్స్ ఇవ్వకూడదు అని చెప్తున్నారు. वरदानम सदा हल्केपन बाप के नैनों में समाने वाले सहज योगी भव. సదా తేలికగా బాబా నయనాలలో ఇమిడి ఉండేటువంటి సహజ యోగి భవ. సదా తేలికగా బాబా యొక్క నయనాలలో ఇమిడి ఉండేటువంటి సహజ యోగి భవ. వివరణ: సంగమ యుగంలో ఏ సంతోషాల గని మీకు లభించిందో అది ఇంకే యుగంలోనూ లభించదు. ఈ సమయంలోనే తండ్రి పిల్లల యొక్క మిలనం జరుగుతుంది, వారసత్వము లభిస్తుంది, వరదానము లభిస్తుంది. వారసత్వం లేక వరదానం ఈ రెండింటిలో శ్రమ అనేది ఉండదు. అందుకే మీకు టైటిల్ ఉంది సహజ యోగి అని. బాప్ దాదా పిల్లల యొక్క శ్రమని ఇంకా చూడదలుచుకోలేదు. అందుకే అంటారు పిల్లలు, మీ బరువులన్నింటినీ తండ్రికి అప్పగించి మీరు స్వయం తేలికగా ఉండండి అని. ఎంత తేలికగా ఉండాలి అంటే బాబా తన నయనాలపైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళగలగాలి. బాబాతో స్నేహం ఉన్నదానికి గుర్తిది. సదా తేలికగా బాబా యొక్క దృష్టిలో ఇమిడిపోయి ఉండటం, ఇది బాబాతో మనకున్న స్నేహానికి గుర్తు. మనం సదా తేలికగా ఉండి బాబా యొక్క నయనాల్లో ఇమిడిపోవాలి. స్లోగన్: नेगेटिव सोचने का रास्ता बंद कर दो तो सफलता स्वरूप बन जाएंगे.
నెగిటివ్ ఆలోచించేటువంటి దారిని మూసేయండి, అప్పుడు సఫలత స్వరూపంగా అవుతారు. నెగిటివ్ ఆలోచించే మార్గాన్ని మూసివేయండి, అప్పుడు సఫలత స్వరూపంగా అవుతారు. నెగిటివ్ ఆలోచించే దారిని ఎలా మూస్తారు మరి? బాబా అంటారు, ఒక సంకల్పాన్ని మరో సంకల్పంతోనే మీరు కట్ చేయగలుగుతారు. బాగా పాజిటివ్ సంకల్పాలు చేయడం అలవాటు చేసుకోవాలి. పాజిటివ్ లాంగ్వేజ్ని అలవాటు చేసుకోవాలి. పాజిటివ్ శబ్దాలను ఎక్కువగా ఉపయోగించాలి. ఎంతెంత అలా సానుకూలంగా పాజిటివ్గా ఆలోచించడం పెంచుకుంటామో, దానిపైనే ఫోకస్ చేస్తామో, అంతగా నెగిటివ్ సంకల్పాల దారిని మూసినట్లుగా అవుతుంది. అలా సఫలత స్వరూపంగా కాగలుగుతాం. ఈరోజుటి స్వమానము, నేను సహజ యోగిని. నేనాత్మను, సహజ యోగిని. సహజ యోగిగా కావాలి అంటే సంగం యుగంలో బాబా నుండి పొందుతున్న వారసత్వం, వరదానం, మిలనం, ఈ ప్రాప్తులన్నింటినీ అనుభవం చేసుకోవాలి. ఇదే అనుభవం రోజంతా చేసుకుంటూ తేలికగా ఉండి బాబా నయనాల్లో ఇమిడిపోతాం. ఓం శాంతి.